హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఎంతగానో వెయిట్ చేస్తున్నా మరి అప్డేట్ రాన వచ్చేసింది. ఇక ఇంగ్లాండ్ టూర్కు స్క్వాడ్ని అయితే రిలీజ్ అయితే చేసిళ్ళు. అనుకున్నట్టే కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్. ఇక టీంలో స్క్వాడ్ కూడా చాలా బెటర్గా నడుతుంది. మొత్తం 18 మెన్ స్క్వాడ్ని అయితే రిలీజ్ అయితే చేసిళ్ళు. కొన్ని షాకింగ్ డిసిషన్స్ కూడా మనకైతే నడుతున్నాయి. అక్కడ మెయిన్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఇటు ఐపీఎల్ మంచి రాణించిండు, అటు డొమెస్టిక్లో కూడా మంచిగా రాణించిండు. షార్ట్ బాల్ వీక్నెస్ అంటే షార్ట్ బాల్ వీక్నెస్ కూడా పసిగట్టి దాన్ని రెక్టిఫై చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ని అయితే డ్రాప్ చేసిలని చెప్పుకోవచ్చు. అతన్ని అయితే సెలెక్ట్ అయితే చేయలేరు. ఇక తర్వాత అక్షర్ పటేల్. ఇక అక్షర్ పటేల్ ఏంటంటే అక్కడ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, దట్ ఇంగ్లాండ్ కండిషన్స్ కాబట్టి నో ప్రాబ్లం. ఇక మొహమ్మద్ షమి మరి ఇతను కూడా డ్రాప్ చేసిళ్ళు. బట్ ఇక్కడ చూసుకుంటే మొహమ్మద్ షమికి ఇంజూరీ అయిందట. రీసెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అందువలన అతను అయితే డ్రాప్ అయితే చేసిళ్ళు. ఇక సర్ఫరాజ్ ఖాన్ కూడా డ్రాప్ అయితే చేసిళ్ళు. ఆస్ట్రేలియా సిరీస్లో ఉన్నాడు, అంతకుముందు సిరీస్లో కూడా ఉన్నాడు. బట్ ఈ సిరీస్కి అయితే ఇతనైతే డ్రాప్ చేసిళ్ళు. అండ్ హర్షిత్ రాణాను కూడా డ్రాప్ అయితే చేసిళ్ళు. ఐపీఎల్ కూడా అంత మంచి ఫామ్ అయితే లేదు, టూ మనీ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. సో కాబట్టి అతను అయితే డ్రాప్ అయితే చేసిళ్ళు. ఇక కొత్తగా ఆడేసిన ప్లేయర్స్ వచ్చేసి సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి బట్ అతను ఇంకా డెబ్యూ మ్యాచ్ అయితే దొరకలేదు. ధ్రువ్ జురెల్, శార్దుల్ ఠాకూర్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్గా ఆడుతున్నాడు. ఇక బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఇంపార్టెంట్ ఇంక్లూషన్ అని చెప్పుకోవచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ కూడా తిరిగి వస్తున్నాడు. సో ఓవర్గా చూసుకుంటే చాలా న్యూ నేమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో మరి వీళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుంది, న్యూ ఎరా అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి అయితే మొత్తం అక్కడ ఓన్లీ అక్కడ మనకి సీనియర్ ప్లేయర్స్ వచ్చేసి అక్కడ మోస్ట్ సీనియర్ వచ్చేసి జడేజా, ఇక తర్వాత బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కొంచెం వీళ్ళే మనకు అక్కడ సీనియర్ ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. అండ్ మొహమ్మద్ సిరాజ్ వీళ్ళు అక్కడ మనకి సీనియర్ అయితే కనబడుతున్నారు. ఒకసారి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బ్యాటర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్, జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ 6 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్ అయితే కనబడుతున్నారు. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి అండ్ శార్దుల్ ఠాకూర్. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ వచ్చేసి రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. ఇక పేసర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, ఆకాశ్దీప్ అండ్ హర్షదీప్ సింగ్. ఇక ఒకటంటే ఒకటే స్పెషలిస్ట్ స్పిన్నర్ కనబడుతున్నాడు కుల్దీప్ యాదవ్. సో ఓవరాల్గా చూసుకుంటే 18 మెన్ స్క్వాడ్ అనేది చాలా మనకి స్ట్రాంగ్గా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్ కూడా టిక్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇక మరి ఇందుకెళ్ళి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం తీస్తే జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో పర్లోకి దిగుతారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. 3లో సాయి సుదర్శన్, 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో రవీంద్ర జడేజా, 8లో శార్దుల్ ఠాకూర్ మనకి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. 9లో బుమ్రా, 10లో సిరాజ్, 11లో హర్షదీప్ సింగ్. సో ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. ఒకవేళ మాకు ఇంకొక సినారియో కావాలనుకుంటే కదా నెంబర్ 4లో కరుణ్ నాయర్ ఆడతాడు అండ్ సుదర్శన్ డ్రాప్ అవుతాడు. ఇది ఒక సినారియో కూడా మనకైతే కనబడుతుంది. ఇంకా మాకు పేస్లో కొంచెం పేస్ కావాలనుకుంటే అక్కడ ప్రసిద్ధి కృష్ణ కూడా కనబడుతున్నాడు. మరి ప్రసిద్ధి కృష్ణ అక్కడ హర్షదీప్ సింగ్ ప్లేస్లో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. బట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వెరైటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్స్కే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఫస్ట్ ప్రియారిటీ. అండ్ హర్షదీప్ సింగ్ కూడా కౌంటీ క్రికెట్ ఆడింది, అక్కడ కూడా పర్ఫార్మ్ అయితే చేసిండు. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఇద్దరు ఆల్రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్ ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీంకి. వీళ్ళిద్దరు బౌలింగ్ వేస్తారు అండ్ బ్యాటింగ్లో కూడా క్రూషియల్ రన్స్ స్కోర్ చేసే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. శార్దుల్ ఠాకూర్ నెంబర్ 8లో బ్యాటింగ్ అయితే వస్తున్నాడు. సో మనకి నెంబర్ 8 బ్యాటింగ్ ఉంటుంది. బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. సో అలాంటి స్టెబిలిటీ అయితే మనకు కనబడుతుంది టీంలో. అండ్ జడేజా స్పిన్ డిపార్ట్మెంట్లో మనకు కనబడుతున్నాడు అక్కడ. ఇక ప్యూర్ పేసర్స్ వచ్చేసి సిరాజు, బుమ్రా, హర్షదీప్ సింగ్ రూపంలో కూడా మంచి బౌలర్స్ అయితే కనబడుతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్ మాత్రం చాలా బెటర్గా కనబడుతుంది. మరి ఈ బెటర్ స్క్వాడ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అక్కడ
మన టీమిండియాకి 37th కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇప్పుడు. మరి శుభ్మన్ గిల్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్గా ఐపీఎల్లో చాలా అంటే బెటర్ రన్స్ ఉన్నాడు. మరి ఇతని మహిమనో లేదంటే ఆష్ నెహ్రా మహిమనో తెలియదు, కానీ ఐపీఎల్లో మాత్రం చాలా అంటే బెటర్గా రాణిస్తుంది గుజరాత్ టైటన్స్ టీము. ఇతనే లీడ్ చేస్తున్నాడు. మరి ఇక్కడ కూడా అదే రిజల్ట్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ గిట్ట శుభ్మన్ గిల్ కెప్టెన్స్లో మరి సిరీస్ గెలిస్తే గిట్ట చాలా అంతా బెటర్ అయితే ఉంటుంది. మరి ఈ ప్లేయర్స్ అందరు కూడా కొత్త ప్లేయర్స్కి సుదర్శన్ కానీ, కరుణ్ నాయర్కి, అభిమన్యు ఈశ్వరన్కి, ధ్రువ్ జురెల్కి, ఇక వీళ్ళందరూ కూడా చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటారు అండ్ మీ యొక్క బెస్ట్ ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.